St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 అడ్మిషన్లు జరుగుతున్నవి. పొన్నం ప్రభాకర్కి మీకు ఇప్పట్లో ఈ గొడవ సద్దుమణిగేలా లేదు. ఇంకా మీ మీద ఆరోపణల దాడి కొనసాగిస్తూ ఉన్నారు కూడా మీకు సవాల్ విసురుతున్నాడు. నేను తప్పుడు పర్సనల్గా విమర్శించే ప్రయత్నం చేయ అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలు ఏమనుకుంటారో చూడాలి. ఈ గంగుల కమలాకర్ ఇష్యూ బాగా చర్చ జరుగుతుంది. మీకు ఆయనకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ పొన్నం మాత్రం మీ ఇద్దరు మంచి దోస్తులు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? గంగుల కమలాకర్ మీద పోటీ చేయకుండా ఇక్కడి నుంచి పోయి ఉస్మానాబాద్లో పోటీ చేసింది ఎవరు దోస్తులు, ఎవరి మధ్య దోస్తా అన్నది, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి అది ఎవ్వరు నమ్మరు. దాన్ని కేసీఆర్ ఏమో మీకు కాంగ్రెస్కి ములాఖాత్ ఉందని చెప్తూ ఉంటాడు. అసలు దీంట్లో అసలు ఏం జరుగుతుంది? మతలబ్ ఏమైనా ఉందా? ఇద్దరికి టార్గెట్ భారతీయ జనతా పార్టీ. ఆయనను ఏ విధంగా వెంటాడాలనో వేటాడాలనో ఆయన ఆ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టిందే భారతీయ జనతా పార్టీ. ఎట్లా ఫీల్ అవుతారు మీరు జనాలు కనెక్ట్ అవుతున్నప్పుడు? మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? వాళ్ళతో నవ్వుకుంటూ వాళ్ళ బాధలని వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడి వాళ్ళు సంధానించే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాంతోనే తృప్తి చెందుతారు. ఏంటి అసలు మీ రహస్యం ఏంటి అసలు? మీరేమో ఇట్లా అంటున్నారు, కొంతమంది నాయకులేమో బండి సంచి బాగా సంపాదించిన అంటున్నారు. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో వేగంగా దూసుకుపోతున్నారు. నామినేషన్ల పర్వానికి ముందే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాన్ని చుట్టేసిన సంజయ్ నామినేషన్ల పర్వం ప్రారంభంగానే మరింత దూకుడు పెంచారు. ప్రస్తుతం మనం బండి సంజయ్ ప్రచార కార్యక్రమంలో ఉన్నాం. ఆయన ప్రచారం ఎలా సాగుతూ ఉంది, ప్రజలతో ఆయన ఎలా మమేకమయ్యారు, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కరీంనగర్ పార్లమెంట్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా ఈరోజు ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ఆయన ఎట్లా సాగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. కార్యకర్తలందరూ కూడా కష్టపడి ప్రతి పోలింగ్ బూత్ వారిగా మనం ప్రతి ఓటర్ను కనీసం 2-3 సార్లు కలిసేటువంటి 3-4 సార్లు కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 దఫాలు పూర్తయింది. కాబట్టి గతంలో నేను ప్రజాహిత యాత్ర ద్వారా అన్ని మండలాల్లో తిరిగి ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. దాదాపు 40 రోజుల పాటు ఎండలో తిరిగినాం మనం. ఇప్పుడు కూడా ప్రతి ఓటర్ని కలవడము, మనం చేసేటువంటి కార్యక్రమాలు, చేసేటువంటి అభివృద్ధి, మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరినీ కలిసి ఓటు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బ్రహ్మాండంగా చదువుతుంది. ప్రజాస్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. మిమ్మల్ని ప్రచారంలో రోజు ఫాలో అవుతున్నాం. మీరు జనంతో మమేకే విధానం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. జనాలు మిమ్మల్ని చూడగానే ఒక సొంత మనిషిలాగా, తమ సమస్యల పరిష్కారం అయితే ఒక భరోసాగా కనిపిస్తున్నారు. మీరు కూడా చావు అంచుదాకా వెళ్ళొచ్చారు, మళ్ళీ పునర్జన్మలాగా భావిస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతారు మీరు జనాలు కనెక్ట్ అవుతున్నప్పుడు? మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? వాళ్ళు ప్రేమ అభిమానంతో వస్తారు, లేదో పని కోసం వస్తారు, ఏ పని కావాలని చెప్పి వస్తూ ఉంటారు. మన చేతిలో ఉన్నది తప్పకుండా చేయాల్సిందే, కాకుండా కూడా ఆ స్థాయిలో ప్రయత్నం చేయాల్సిందే. కానప్పుడు వాళ్ళని సంధానించే ప్రయత్నం చేయాలి. కార్యకర్తల మీద కసురుకోవడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, వాళ్ళ వస్తే పట్టించుకోకపోవడం కానీ, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ నాయకుడికి ఒక లక్షణం కాదు. పని అయినా కాకుండా వాళ్ళతో నవ్వుకుంటూ వాళ్ళ బాధలని వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడి వాళ్ళు సంధానించే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాంతోనే తృప్తి చెందుతారు. వాళ్ళు పని కావడానికి ప్రయత్నం చేయాలి. పని అయితే సంతోషపడతారు. మన చేతిలో పని కానప్పుడు అయ్యే విధంగా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేయాలి, లేకపోతే చెప్పాలి వాళ్ళకి. అంటే వాళ్ళు దాంతోపాటు పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సెల్ఫీ తీయడానికి వస్తారు, లేకపోతే నమస్తే అని జై శ్రీరామ్ అని చెప్పడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రేమ ఆప్యాయతతో పలికేసినప్పుడే వాళ్ళు స్వీకరిస్తారు తప్ప మన అహంకారంతో, గర్వంతో ఏదో రకంగా వివరించే ప్రయత్నం చేస్తే కార్యకర్త మన దగ్గర రారు. వాళ్ళు పార్టీ కోసం ఏ స్థాయిలో పనిచేయాలో ఆ స్థాయిలో పనిచేసి పక్కన జరుగుతారు. దానివల్ల నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది, అన్ని రకాల ఇబ్బందులు వస్తుంటుంది అంతా. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకటి అనిపిస్తూ ఉంది, సాధారణ సర్పంచ్ కానీ, చిన్నపాటి కార్పొరేటర్, వార్డు మెంబర్ కానీ చాలా హంగామాగా అనిపిస్తూ ఉంటారు. పెద్ద కాస్ట్లీ వెహికల్లో పోవడం, పెద్ద పెద్ద ఇళ్లలో ఉండడం కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నారు. ఇంత సింపుల్గా ఉండడం మీ ఇంట్లో చూసాము, చాలా సింపుల్ లైఫ్ ఉంది. మీరు జనాలతో ఉండే చూసాం, చాలా డౌన్ టు ఎర్త్ కనిపిస్తూ ఉంటారు. ఏంటి అసలు మీ రహస్యం ఏంటి అసలు? మీరేమో ఇట్లా అంటున్నారు, కొంతమంది నాయకులేమో బండి సంచి బాగా సంపాదించిండు అంటున్నారు. మరి సంపాదించిండు అన్నోడు అని బయటపడతారా అంటే ఏం బయటపడ్డాడు? అధికారంలో ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేసింది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే, వాళ్ళ కుటుంబమే మొత్తం ఎంత దోచుకోవాలో దోచుకున్నారు. వాళ్ళే ఆరోపణలు చేస్తారు. వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు
విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది, వాస్తవాలు తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ దాన్ని జోలిపోరు, మళ్ళీ పట్టించుకోరు. ఎందుకంటే ఏం లేదు కాబట్టి పట్టించుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇలా అవినీతి మచ్చలైనటువంటి ఒక కార్యకర్త మీద అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఎంపీ అయిన తర్వాత కూడా మనం తెల్ల బట్టలు వేసుకోవద్దు, కార్లో తిరగద్దు, మా పిల్లలు కూడా బట్టలు వేసుకోవద్దు, ఈ ఏ చిన్నది ఏమైనా జరిగినా కూడా మొత్తం సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే బిజినెస్ అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళ బిజినెస్లో నాకు డబ్బులు వచ్చినాయని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పుడు ఎందుకు బయటపడతలేరు వాళ్ళ? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఇలా 10 సంవత్సరాలు రాజ్యమే లేడు. ఆయనని ఏ విధంగా వెంటాడాలనో వేటాడాలనో ఆయన ఆ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టిందే భారతీయ జనతా పార్టీ. స్వయంగా పోరాటం చేసినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి పోరాటం చేసినాం. ఆయన కుటుంబ పాలన మీద కానీ, ఆయన అవినీతి పాలన మీద కానీ, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కానీ, ప్రజలను పడుచుకోకపోవడం కానీ అన్నింటి మీద ఫైట్ చేసింది, ప్రతి వర్గం మీద ఫైట్ చేసింది మేము. అంత ఫైట్ చేసినటువంటి వ్యక్తి నన్ను వదిలిపెడతారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఏదున్నా విచారణ జరపాలి. విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. నేను బినామీ ఆస్తులు కానీ, లేకపోతే బ్యాంకు డిపాజిట్లు కానీ, అక్రమంగా సంపాదించడం కానీ, పర్సంటేజ్లు తీసుకోవడం కానీ, ఇవాళ ఇంతమంది కాంట్రాక్టులు వేల కోట్ల రూపాయలు వర్క్ తీసుకొచ్చిన కరీంనగర్ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. మీరు ఏ ఒక్క కాంట్రాక్టర్ అన్న పోయి మీకు బండి సంజయ్ తెలిసి అడగండి. కొంతమంది ముఖపరిచయం తెలుసు అంటారు కావచ్చు. మీకు బండి సంజయ్ ఎప్పుడన్నా డబ్బులు అడిగిండా? ఎప్పుడన్నా పర్సంటేజ్ తీసుకున్నాడా? ఎప్పుడైనా కమిషన్లు అడిగిండా? ఎప్పుడైనా బెదిరించిండా? ఎప్పుడైనా రివ్యూలో మిమ్మల్ని పిలిచిండా? అధికారులను పిలిచిండా? ఒక్కసారి మీరు సుమన్ టీవీ తరఫున ఒకసారి పోయి అడగండి. ఒకసారి కావాల్సి దాన్ని ఏమంటే సీక్రెట్ కెమెరాలు పెట్టుకోవడం అవసరం వస్తే. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఇంకోరికి డబ్బులు ఇచ్చే అవకాశం వాళ్ళకి ఇచ్చారు, ఇంకోటి దోచుకునే అవకాశం వాళ్ళే దోచుకోవడానికి టైం సరిపోలేదు వాళ్ళకి. బట్ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు చేయాలి తప్ప లేనిపోని వ్యక్తుల మీద అబాండాలు వేసి ఇష్టమైనట్టు భాష మాట్లాడి ఇష్టమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు స్వీకరించారు. సరే అనుకోకుండా ఎప్పుడన్నా మాటలు వస్తే రావచ్చు ఎవరి అయినా కూడా. కానీ ప్రతిరోజు కావాలనే బూతులు తిట్టడము, వల్గర్ భాష యూజ్ చేయడము, దీన్ని పక్కకున్న చప్పలు కొడతారు వాళ్ళు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, క్షేత్రస్థాయి ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తగా పార్టీకి అనుగుణంగా వివరిస్తే తప్ప వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. మా కుటుంబం గురించి కూడా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు మొన్న నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు నా దగ్గర 109 కేసులు నా మీద 2 సార్లు జైలుకి పోయినాం. అధికారంలోకి రాకముందు, నేను ఎంపీ కాకముందు కూడా దాదాపు 12 సార్లు జైలుకు పోయాను. నేను ఏ జైలు కూడా నేను సొంతంగా మా కుటుంబ సమస్య మీద లేకుంటే ఆస్తి పాస్ మీద జైలుకు పోలే. ధర్మం కోసం పోయినా, ప్రజా ఉద్యమాల్లో జైలుకు పోయినా. ఇట్లా ఇప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో అటువంటి నాయకులు ఉన్నారా చూడండి. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎప్పుడైనా ప్రజా ఉద్యమాల్లో జైలుకు పోయినారా? ప్రజా ఉద్యమాల్లో వాళ్ళ ఉన్న కేసులన్నీ ఎప్పుడైనా పాల్గొన్నారా? ఎప్పుడైనా ప్రజలు కష్టాలు ఇబ్బందులప్పుడు వచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేసినారా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొన్నం ప్రభాకర్కి మీకు ఇప్పట్లో ఈ గొడవ సద్దుమణిగేలా లేదు. ఆయన ఇంకా మీ మీద ఆరోపణల దాడి కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా నేను ఫిజికల్గా ఫిట్గా ఉన్నా, మెంటల్గా ఫిట్గా ఉన్నా, దేనికైనా సిద్ధంగా ఉన్నాను కూడా మీకు సవాల్ విసురుతున్నాడు. మిమ్మల్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాడు. ఏంటి అసలు? నేనే తప్ప పర్సనల్గా విమర్శించే ప్రయత్నం నా భాష మీరు చూస్తున్నారు, నా విమర్శలు కూడా చూస్తున్నారు. అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలు ఏమనుకుంటారో చూడాలి. ఇలా ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, సొంత పార్టీ కార్యకర్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అధికారులు కూడా ఎందుకు వాళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి, దాన్ని ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా. అధికారం అనేది శాశ్వతం కాదు. రేపు అధికారంలో ఉన్నా లేకున్నా మనం రూఢి అవుతుంటే అన్న నమస్తే అనాలే, తమ్మి నమస్తే అనాలే. అటువంటి ఆలోచనతోని మనం ముందు వ్యవహరించాలి తప్ప అధికారం పోయినాక మనని ఎవ్వరు దేకరు. ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, లేనప్పుడు ఎవరు దేకరు. లేనప్పుడు కూడా మనం దేకాలంటే మన మనస్తత్వం, మన ఆలోచన, మన నిత్య నడవడిక ఒక మంచి పద్ధతిలో ఉంటే దాన్ని స్వీకరిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ భాష పడితే అది మాట్లాడి అర్థం పడతలేని ఆరోపణలు చేసి ఎన్నికలు ఇటువంటి వరకు 13th వరకు ఎన్నికలు తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీల మీద మేము ఇష్టపడతామేంది? మేమన్నా ఇప్పుడు వదిలిపెడతామేంది? ప్రజలు వదిలిపెడతారా? గ్రామాల్లో తిరుగుతారా మీరు?
గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించారు. ఇప్పుడు రైతులు ప్రశ్నిస్తలేరా? కాబట్టి అవన్నీ దాన్ని సంధానించుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. సమాధానం చెప్పకుండా ఎదుటి వ్యక్తులను ఇన్సల్ట్గా మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేస్తే దాన్ని ప్రజలు స్వీకరించారు. ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా వ్యతిరేకత ఉన్నారు, ఇప్పుడు కూడా అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి దాని సమాధానం ఎన్నికల తర్వాత కూడా ఉంటుంది. ఈ గంగుల కమలాకర్ ఇష్యూ బాగా చర్చ జరుగుతుంది. మీకు ఆయనకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ పొన్నం మాత్రం మీ ఇద్దరు మంచి దోస్తులు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు గంగుల కమలాకర్ గారి మీద పోటీ చేసింది ఎవరు? నేనే పోటీ చేసిన కదా. గంగుల కమలాకర్ మీద పోటీ చేయకుండా ఇక్కడి నుంచి పోయి ఉస్మానాబాద్లో పోటీ చేసింది ఎవరు? ఎవరు దోస్తులు? ఎవరి మధ్య దోస్తానున్నది? ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు? కాబట్టి అది ఎవ్వరు నమ్మరు. దాన్ని పోటీ చేసింది నేను కదా. కాబట్టి దాన్ని ఎవరు అడుచుకుంటారు? కాబట్టి వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ దృష్టి మళ్ళించడానికి ఎటు వ్యక్తి ఒక రాయిస్తారు అన్నట్టు. కానీ ప్రజలు తెలియదా? ప్రజలు ఇక్కడ బండి సంజయ్ పోటీ చేసిండా గంగుల కమలాకర్ గారి మీద, లేకుంటే ఆయన పోటీ చేసిండా తెలియదా? ఎవరిక్కడ పోటీ చేయకుండా ఆడి పారిపోయారు. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? సొంత కాన్సెన్స్ ఇదే కదా. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే కదా. మరి ఇక్కడి నుంచి అక్కడి నుంచి పోటీ చేసినాడు. ఎవరి కోసం అక్కడ పోటీ చేసిండు? కానీ ప్రజలు తెలుసు విషయాలు. అందుకే చెప్తున్నా కదా, ఆయన అర్థం పర్థం ఆరోపణ చూస్తే ప్రజలే నవ్వుకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల నాయకులే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయాల చుట్టూ బీజేపీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఏకమైందని చెప్పి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉంటాడు. కేసీఆర్ ఏమో మీకు కాంగ్రెస్కి ములాఖాత్ ఉందని చెప్తూ ఉంటాడు. అసలు దీంట్లో అసలు ఏం జరుగుతుంది? మతలబ్ ఏమైనా ఉందా? ఇద్దరికి టార్గెట్ భారతీయ జనతా పార్టీ. ఇవాళ పూర్తి పార్లమెంట్ కూడా పూర్తి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నది. మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేస్తారు? బీజేపీని టార్గెట్ చేయాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎంత ప్రత్యర్థో బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ ప్రత్యర్థి. మాకు ఇద్దరు సమానమే. మాకు ఇద్దరు సమాన దూరంలో పెడతాం మేము. ఇది కుటుంబ పార్టీ, అది కుటుంబ పార్టీ. అది అవినీతి పార్టీ, ఇది అవినీతి పార్టీ. అది హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ, ఇది హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ. కాబట్టి రెండింటి సమాన దూరం. వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గారిని భారతీయ జనతా పార్టీ నిలబెడితే, మోడీ గారు నిలబెడితే ఓడగొట్టడానికి కలిసి ఉన్నవారు బీఆర్ఎస్ కాంగ్రెస్. గతంలో అధికారులు పంచుకునేవారు బీఆర్ఎస్ కాంగ్రెస్. కలిసి పోటీ చేసేవారు బీఆర్ఎస్ కాంగ్రెస్. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి పదవి అనుభవించినవారు కేసీఆర్ కదా. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మంత్రి పదవి అనిపించింది కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ పార్టీ సభ్యులు మంత్రులే కదా. మరి మేము ఎప్పుడైనా బీఆర్ఎస్ మేము కలిసి పోటీ చేసినామా? మేము కాంగ్రెస్ ఎప్పుడు కలిసి పోటీ చేసినామా? ఢిల్లీలో పార్లమెంట్ పోడియం దగ్గర కూడా కలిసి ఫైట్ చేసేది కాంగ్రెస్ బీఆర్ఎస్. ఢిల్లీలో ర్యాలీ తీసేది కాంగ్రెస్ బీఆర్ఎస్. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు లోపాయికార ఒప్పందం. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. అలా అసెంబ్లీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీద అధికారంలోకి వచ్చింది. మరి అసెంబ్లీ 100 రోజులు పూర్తయింది ఇప్పటికే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా 6 గ్యారెంటీల మీద ప్రశ్నించిందా? అసెంబ్లీలో 6 గ్యారెంటీల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు మాట్లాడలే? ఒప్పందం ఇద్దరి మధ్యలో. ఎందుకంటే మేము కాళేశ్వరం అంటాం, మేము అవినీతి అంటాం, కానీ విచారణ చేయం. మీరు 6 గ్యారెంటీల మీద మీరు మాట్లాడద్దు అని ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. కానీ అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ఏమైంది? కాళేశ్వరం ఇప్పటికీ గిన్నోలే. ముఖ్యమంత్రి గారు మంత్రులు సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చే, విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవినీతి జరిగిందని బట్టే ఇంతవరకు కనీసము కేసీఆర్ మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగించారు. ఎందుకు తీసుకోలేకపోయారు? ఇవాళ 6 గ్యారెంటీల కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ ఎందుకు ఇలా డిమాండ్ చేస్తలేదు? కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో. కాబట్టి ఇవన్నీ ప్రజలు తెలుసు. ఇవాళ 6 గ్యారెంటీల మీద మాట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలుసు. వాళ్ళిద్దరు లోపాయికార ఒప్పందం ఏంటో తెలుసు. వాళ్ళకి టార్గెట్ బీజేపీ. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో మన భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి, ఇక్కడ బీజేపీ గెలవకుండా చూడాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ఇలా వస్తున్నారు. మీదికి మాత్రం వేరు పోటీ చేస్తున్నారు. ఇద్దరు కలిసే వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఒక ఆసక్తికర కామెంట్ చేస్తూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ అంతా ఉట్టిటిదే, బిఎల్ సంతోష్ని కేసు పెట్టాము, ఆయన టైట్ చేసడంతో మోడీ కవితని జైల్లో పెట్టించడని చెప్తున్నారు. బిఎల్ సంతోష్ గారి ఫామ్ హౌస్ కేసు ఏ డేట్ అంటే వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది? లిక్కర్ కేసు ఏ మతలో వచ్చింది?
ఆయన తెలిసి ఆగస్టు 21 రోజు 26 రోజు ఫామ్ హౌస్, సెప్టెంబర్ 26 21 అప్పుడు లిక్కర్ కేసు వచ్చింది. వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టాలంటే అకలు ఉండాలంటారు. ఇవాళ ఆగస్టులో ఫామ్ హౌస్ కేసు వీళ్ళు తీసిరు అట్టి అనే అనవసరం ప్రచారం చేశారు. సెప్టెంబర్లో లిక్కర్ కేసు వచ్చింది. అంటే ముందే కేసీఆర్ ఊహించుకున్నాడు, నా బిడ్డ దొంగతనం చేసింది, లంగతనం చేసింది అని చెప్పి ముందే ఊహించుకున్నాడా? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలి మరి కేసీఆర్? కనీసం బిడ్డ జైల్లో ఉంటే తండ్రి పోకపోవడము రాజకీయాల కంటే బిడ్డ కంటే రాజకీయాలు ముఖ్యమా? అంతే కాదు కదా. అంటే కేసీఆర్కు రాజకీయాలు అంటే ఏ స్థాయిలో ఆలోచించాడు. అంటే కేసీఆర్కే తెలుసు, కేసీఆర్ మనసుకు ఏమున్నది, నా బిడ్డ తప్పు చేసింది అని కేసీఆర్ మనసుకు ఉంది కాబట్టే ఇలా కనీసం బిడ్డను కలిసే ప్రయత్నం చేస్తలేడు, బిడ్డ దగ్గర పోయే ప్రయత్నం చేస్తలేడు. ఇన్ని రోజులు స్పందించలే, ఇన్ని రోజులకు ఇప్పుడు స్పందించాడు. మరి లిక్కర్ కేసు ఎప్పుడు వచ్చింది, ఫామ్ హౌస్ కేసు ఎప్పుడు వచ్చిందో తెలియదా? ప్రజలు తెలియదా? కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఆయనకి టైంపాస్ పాలిటిక్స్ ఆయన ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. ఆయన వస్తే ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ యాసతోని భాషతోని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్తోని ఏదో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిండు. ప్రజలు దాన్ని స్వీకరించలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? 3rd ప్లేస్లో ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో 2nd ప్లేస్ కోసం కొట్లాడుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి ప్రజలకు లేదు. ఎందుకంటే మోసం చేసారు బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. రాజకీయాలు పక్క పెడితే మీ ఫ్యామిలీ విషయానికి వద్దాం. మీది బలగం సినిమా లాగా ఒక ఉమ్మడి కుటుంబం. నిన్న నామినేషన్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళేశారు. ఏంటి సెంటిమెంట్ అది? ఫ్యామిలీ మెంబర్స్ వరేలే. అన్నగారు ఫామ్స్ ఫిల్అప్ చేయడానికి స్టాంప్స్ అవి అవసరం ఉంటే కాబట్టి సాయం చేయడానికి వేరు. పార్టీ కార్యకర్తలు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు రాజకీయాలు ఇన్వాల్వ్ గారు. వెనుక ఉండి ఏమన్నా సేవ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప రాజకీయాలలో నేరుగా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం మా కుటుంబ సభ్యులు చేయరు. మా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ కూడా చేయను. పార్టీకి సేవ చేయడము అటువంటి చేస్తే తప్ప మా కుటుంబ సభ్యులు ఎప్పుడు రాజకీయాలు ఇన్వాల్వ్ చేయను, చేయబోను కూడా. అంటే పోయి నామినేషన్ కూడా నాయకులు అందరూ ఓన్లీ పార్టీ నాయకులే. మేమందరం కలిసి ఉంటాం, మా అన్నయ్యలు కానీ అమ్మనందరూ కలిసి ఉంటాం. నేను మా అత్తమారు అంతమంది ఒక్కరే ఉంటారు కాబట్టి నేను మా వైఫ్ అందరూ కూడా ఇక్కడ ఉంటాం. ప్రతిరోజు పోయి అమ్మని కలవడం, లేకపోతే అందరం కూడా కలిసి ఉంటాం తప్ప మధ్యలో వేరే ఉండే ఉమ్మడి కుటుంబంగానే భావిస్తాం మేము. మిమ్మల్ని పాదయాత్ర నుంచి చూస్తూ ఉన్నాము. పాదయాత్ర కూడా చాలా రోజులు మేము ఫాలో అయ్యాం. మీరు మీ చేయికి ఎముక లేదు, సాయం చేసే గుణం ఎక్కువ అని చెప్తా ఉంటారు. మీరు పాదయాత్రలో కూడా చాలామంది మీ వెనక మేము ఫాలో అయినప్పుడు చూసాం. పిల్లలు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పులు కొనియటం కానీ, ఇంకా రకరకాలు మీరు ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళని మీరు హక్కును చేర్చుకోవడం కానీ, వాళ్ళకి అండగా ఉండడం చేస్తూ ఉంటారు. ఏంటి అసలు మీకు అది ఎలా అలవడింది? అంటే ఇప్పుడు నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చినాను. నేను బాల్య స్వయం సేవకి, నేను విద్యార్థి పరిషత్లో యువమోర్చలో పనిచేసేటువంటి కార్యకర్తను, సుష్మంది స్టూడెంట్. మొదటి నుంచి కూడా నేను కూడా అదే స్థాయిలో పేదరికం నుంచి వచ్చినాను. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను మా అక్క పోయి సాయంత్రం కాగానే స్కూల్ నుంచి రాగానే తట్ట పట్టుకొని పెండ పోయేటోళ్ళం. పెండ తీసుకొచ్చి పిడికలు తయారు చేసేవాళ్ళం. మా అమ్మకు సాయం చేస్తుండే నేను. ఇది పొయ్యి చేస్తుండే నేను కూడా. మా అమ్మ బోలు తోమితే నేను కడిగేటోడు నేను కూడా. ఆ స్థాయి నుంచే మేము వచ్చినాం. అప్పుడు పక్క వాళ్ళని చూసి, డబ్బును చాలామందిని చూసి చాలా సందర్భాలు ఆలోచించేవాళ్ళం. కానీ మా నాన్నగారు ఆ స్థాయిలో పెంచలే. మా నాన్న కూడా ఫస్ట్ నుంచి కూడా ఇదే భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాబట్టి ఇప్పుడు నేను పాదయాత్ర పోతుంటే ఒక 10 మంది పిల్లలు వస్తారు. మీకు ఉదాహరణ చెప్తాను, 10 మంది పిల్లలు వస్తారు. దానిలో 7గురికి కలర్ చెప్పులు ఉంటాయి, ఒక 3గురికి చెప్పులు ఉంటాయి, ఆ 7గురికి మంచి మంచి బట్టలు ఉంటాయి. ఈ 3 పిల్లలకు చిన్న బట్టలు ఉంటాయి. వాళ్ళు వీళ్ళని చూసి నాకు రాలేకపోతారు. వాళ్ళు నాకు వస్తారు, సెల్ఫీ తీయడానికి వస్తారు చిన్న చిన్న పిల్లలు. ఆ ఎండాకాలం కింద కాళ్ళు కాలుతూ ఉంటాయి. కాళ్ళు కాలుతుంటే వాళ్ళ బాధ మనం చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నా కాళ్ళ మీద నిలబెట్టి సెల్ఫీ దిగుతాం. అంటే నేను గొప్ప అని చెప్తలేను, నా బాధ్యత కాబట్టి చెప్పులు గురించే ప్రయత్నం చేస్తాం. బట్టలు ఉండేవి, అసలు బట్టల గురించే ప్రయత్నం చేస్తాం. నేను పాదయాత్ర చేసినప్పుడు ఒక గ్రామంలో ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి, చాలా పేద కుటుంబం, ఒక గుడిసెలో ఉంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నమ్మ, అబ్బాయి 6th క్లాసు. ఆ ఊరిలో అందరూ కలిసి ఆయన గుడి చేయించారు. మనిషి 50 రూపాయలు వేసుకొని గుడి చేశారు. వాళ్ళు చెప్పారు, ఆ మెంటల్ పిల్లాడు ఉన్నాడు, వాళ్ళు ఆదుకొని వాళ్ళని చెప్తే నేను పోయేత మెంటల్ పిల్లాడు కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా 6 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ సైకిల్ ఉంటుంది,
ఈ అబ్బాయికి సైకిల్ లేదు, బట్టలు లేవు సరిగా. ఈ పిల్లలు స్కూల్కి పోనంటే ఆ పిల్లాన్ని, ఆ అబ్బాయిని మెంటల్గా చిత్రీకరించారు. చివరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ కూడా మావాడు పిచ్చోడు అని ప్రచారం జరిగింది. నిజంగా మెంటల్గా చూస్తున్నారు అబ్బాయిని. నేను పోయి అంతా మాట్లాడిన తర్వాత తల్లి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నమ్మను బయటకు పంపించాక ఆ అబ్బాయితో మాట్లాడితే, ఎందుకు పోతలేరా నాన్న అంటే, ఫ్రెండ్స్ పేరు అడిగి మెల్లమెల్లంగా కౌన్సిలింగ్ చేస్తే, మా ఫ్రెండ్స్కి సైకిల్ ఉన్నాయి, నన్ను సైకిల్ ముట్టనియరు, నన్ను హేళన చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన భావాన్ని ఆయన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తే వెంటనే సైకిల్ కొనిచ్చినాం. ఇప్పుడు స్కూల్కి పోతున్నాడు అబ్బాయి. కానీ మెంటల్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మనకు ఫస్ట్ నుంచి పిల్లలంటే బాగా నాకు ఆప్యాయత. నాకు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మెప్పించి ఓట్లు వేస్తే దాదాపు నాకు 50,000 నుంచి 70,000 ఓట్లు నాకు పిల్లలతోనే పడ్డాయి. ఇప్పటికీ నేను హనుమాన్ యాత్ర తీసినా కూడా, ఎక్కడ ర్యాలీలు తీసినా కూడా చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చిన్నపిల్లలు ఎత్తుకొని వస్తారు, చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని వస్తారు. అంటే అంత చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై, ఈ నినాదాలు ఈ ధర్మం విషయంలో, ఈ దేవుళ్ళ విషయంలో, దేశం విషయంలో వాళ్ళకు చిన్నప్పటి నుంచే మనం ఈ జై శ్రీరామ్ చాలామంది సందర్భం అడిగినా, నేనంటే ఎందుకు ఇష్టం అంటే, అన్నా నువ్వు జై శ్రీరామ్ అంటావు, నాకు జై శ్రీరామ్ ఇష్టం. నీకు ఎందుకు ఇష్టం నేనంటే, నా భారత్ మాతకి జై అంటే కూడా నేను కూడా భారత్ మాతకి జై అంట. ఇటువంటి అట్లా వాళ్ళు ప్రేమ ఆప్యాయతతో వస్తారు తప్ప వేరే రకంగా వాళ్ళు చాక్లెట్ ఇచ్చో బిస్కెట్లు ఇచ్చో దానికోసం రారు. వాళ్ళు నిజంగా ప్రేమ ఆప్యాయత పిల్లల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఫైనల్ చెప్పండి, నామినేషన్ల పర్వం వేగంగా సాగుతూ ఉంది. మీరు అఫీషియల్గా నామినేషన్ ఎప్పుడు వేయబోతున్నారు? ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? 25th రోజు కార్యకర్తలందరి సమక్షంలో నామినేషన్ వేయబోతున్నా. భారీ ఎత్తున ర్యాలీ తీయాలని చెప్పి నాయకులందరూ కూడా నిర్ణయిస్తున్నారు. బట్ ఆల్రెడీ ప్రచారాన్ని ముమ్మరం చేసినాం. రేపటి నుంచి అసెంబ్లీల వారిగా ప్రచారం ప్రారంభిస్తాం. ప్రతి అసెంబ్లీలో బహిరంగ సభలు కానీ, ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు కానీ కనీసము 5 times అన్నా 3 to 5 times అన్నా ప్రతి గడపకు కార్యకర్తలు వెళ్ళి ఓటర్స్ని కలిసే ప్రయత్నం చేయాలని చెప్పి ప్లాన్ చేసినాం. దాని తగ్గట్టుగా మేము పకడ్బందీగా ప్లాన్ ప్రకారం మన ప్రచారాన్ని ముందుకు తీసుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎదుటోడు ఏ విమర్శలు చేసినా కూడా, ఏ భాష ఉపయోగించినా కూడా, ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా మేము ప్రశాంతంగా ఎన్నికల ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి అదే పందాన్ని ముందుకు తీసుకుంటాం. ఇక్కడ మా కార్యకర్తలు ప్రశాంతంగా ఉన్నారు. మా విధుల్లో ప్రజలను గెలవడము, ఓటును రిక్వెస్ట్ చేయడము, ఓట్లు వేయించుకోవడం, భారీ మెజార్టీ గెలవడము, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం, ఈ లక్ష్యంతో ముందుకు పోతాం. మొత్తం మీద ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎంత రెచ్చగొట్టే కామెంట్ చేసినా కానీ తాను మాత్రం సంయమనంతో వ్యవహరిస్తూ మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా మోడీని చూడాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని, ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ కూడా తన ఘన విజయం ఖాయంగా కనిపిస్తుందని కూడా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి కెమెరా రాజ్ కుమార్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.